జరిగిన ఉద్యమ సమయంలో ఉద్యమకారులు తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా ఆలోచించి తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేయడం, అది రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కీర్తి చెందింది. తెలుగు వారు ఎక్కడున్నా కూడా, తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు. మేము అమెరికాకు పోతే కూడా ఈ విగ్రహం పెట్టారు. ఎక్కడ కూడా ప్రతి విలేజ్ లో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో రూపకల్పన చేసిన విగ్రహం ప్రతిష్ట చేసుకున్నాం. తెలంగాణ ప్రజల్లో కూడా మనసులో కూడా నిండుగా ఉన్నది. దాన్ని చూస్తేనే తెలంగాణ గుర్తుకొస్తుంది. తెలంగాణ తల్లి అంటే మీద కిరీటం, అమ్మవారికి మనం పూజలు చేస్తే కిరీటం కానీ అది కానీ, కానీ మంచి విగ్రహాన్ని తెలంగాణ అంటేనే బతుకమ్మ, మహిళల్లో ఒక బతుకమ్మ ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఆడదు, తెలంగాణనే ఆడుతుంది. తెలంగాణ మహిళల్లో ఒకట పేరుకపోయింది. దాన్ని వదిలిపెట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు అసలు ఆయన తెలంగాణ ద్రోహి. తెలుగుదేశం పార్టీ నుంచి లెటర్ ఇవ్వని నేను పట్టుబట్టిన రోజు అసలు తెలంగాణకు మనం లెటర్ ఇచ్చుకునేందుకు అవసరం లేదన్న మనిషి. ఆ రోజు మేము 15 మంది ఎమ్మెల్యేలు వెంబడిపడి లెటర్ ఇవ్వకపోతే మేము పార్టీని వదిలిపెట్టమని ఆ రోజు చంద్రబాబు గారిని ప్రెసిడెంట్ ఒక 3-4 ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకు సపోర్ట్ చేశారు. ఆ భయంతో ఆ రోజు లెటర్ ఇచ్చారు. ఆయన ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా ఉండేది. మేమందరం కూడా 15 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ కోసం ఆ రోజు రిజైన్ చేయకుండా పోయింది ఈయన ఒక్కడే. అంటే ఎక్కడ పోయినా కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఆ రోజు సోనియమ్మను 1000 మందిని చంపిన నరదేవత అన్నాడు, బలిదేవత అన్నాడు. ఈరోజు సోనియమ్మ చేపట్టి తెలంగాణ వచ్చిందంటారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్ దయ వల్ల. మీరు 1000 మంది చచ్చిన తెలంగాణ ఇయ్యలే. కేసీఆర్ గారు చనిపోతే ఇక రాష్ట్రం మొత్తం అల్లకొల్లోలం అవుతుంది, దేశం అంతా అల్లకొల్లోలం అవుతుందని ఆయన చావు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన భయపడి మీరు తెలంగాణ ఇచ్చారు. నేను ఒకటే అన్నా, ఇప్పటికి నేను ఒకటే అంటున్నాను, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినావనే చెప్దాం అనుకో, నువ్వు చెప్పినట్టే. మరి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళ పేరు చెప్పాలి కదా. మరి గాంధీ మహాత్ముడి పేరు ఏం చెప్తారు? గాంధీ మహాత్ముడు పోరాటం చేసి గాంధీ మహాత్ముని నాయకత్వంలో ఒకట ఆ రోజు స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఇప్పటికి మనం గాంధీ మహాత్ముని మనం వేడుకుంటాం, పూజిస్తాం. మరి ఈరోజు తెలంగాణ ప్రాణాలకు తెగించి పోరాటం చేసి సాధించింది కేసీఆర్. తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ. మూర్ఖంగా ప్రవర్తించవద్దు రేవంత్ రెడ్డి గారు. ఈ పిచ్చి మాటలు, అబద్ధ మాటలతో మోసం చేశావు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అన్ని బోకస్ మాటలే, పిచ్చి మోసం. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు ఏం మాట్లాడావు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడావు ఒక్కసారి రివ్యూ చేసుకున్నావు. అప్పుడప్పుడు అన్ని బోకర్ మాటలు. ఏమిచ్చినవే? ఆ గ్యాస్ది సరిగ్గా లేదని అది తిప్పిపోతే 100 కోట్లు కూడా కావు, వస్తలేదు. అది 50 కోట్లు కాదు. నువ్వు చేసిన ఎక్కడ లేవు. రైతు బంధు బంద్ చేసి రుణమాఫీ కూడా సగం మందికి కాలే. రైతు బంధు రైతుందంటే టకా పెట్టుబడికి అవసరం కేసీఆర్ గారు ఇచ్చారు. నువ్వు పెన్షన్ అన్నావు, ఇదన్నావు, అదన్నావు, అన్ని బోకర్ మాటలే. ఎందుకు చేసుకుంటున్నావు? 55,000 ఉద్యోగాలు అన్నావు. 55,000 ఉద్యోగాలు, 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చి నేను సర్టిఫికెట్ ఇచ్చి పేరు సంపాదించాను.
దయచేసి ఇప్పటికైనా బ్రోకర్ మాటలు అబద్ధం మాటలు మోసం మాటలు బంద్ చేసి చిత్తశుద్ధితోటి పనిచేయి. నీళ్లు వస్తలేవు, కరెంట్ చక్కగా వస్తలేవు, రైతులు ఆగం ఉన్నారు, ప్రజలంతా ఆగం ఉన్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలను నువ్వు పూర్తి చేస్తారు. ఇంతవరకు కేసీఆర్ కిట్టు సరిగ్గా లేవు, నువ్వు తులం బంగారం ఉన్నావు, అది పోయింది. అన్ని అబద్ధం మాటలు చెప్పి సోనియా గాంధీ గాంధీ బర్త్డే రోజు ఇస్తా అని చెప్పారు. మీటింగ్లు ఏం పెడుతున్నావు? ఏం ఉత్సవాలు సిగ్గు లేకుండా ఎందుకు ఉత్సవాలు పెడుతున్నావు? ఏం చేసిన ఉత్సవాలు పెట్టుకుంటున్నావు? నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ, నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా పొరపాటు చేశాం, బుద్ధి తెచ్చుకో. నిన్న ఆశా వర్కర్లకు 18,000 నెల రోజులలో ఇస్తా ఉన్నాం. వాళ్ళకి విపరీతంగా కొట్టి, పోలీసు వాళ్ళు కొట్టి, గ్రామ పంచాయతీ బిల్లులు మొత్తం పెండింగ్ ఉన్నాయి. పాపం సర్పంచులు మొత్తుకుంటారు. సంవత్సరం అయితే అందుకు ₹1 రాలే వాళ్ళకి. ఇవన్నీ నువ్వు పెండింగ్ నేను వదిలిపెట్టి ఏదో చేసిన ఉత్సవాలు చెప్పుకుంటావు, పోలీసులతో లాడ్ చార్జ్ చేస్తావు, పోలీసులతో బెదిరిస్తాను. ఇది పద్ధతి మార్చుకో. ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ భారతదేశంలో ఎమర్జెన్సీ పీరియడ్లో ఎట్లయితే కొట్టి జైల్లో వేసారో ఈ పీరియడ్లో కూడా అట్లే చేస్తున్నాం. ప్రజలు తిరగబడతారు, ఉరికిచ్చి కొట్టే రోజు వస్తుంది.